ఫ్రెండ్స్ హాయ్. కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రుల బాధ్యత అంటే కని వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు చదువుకునేది జాబ్ వచ్చేదాకా అంటే తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుందండి జాబ్ వచ్చేదాకా. అది జాబ్ వచ్చినాక పెళ్లి చేయాలని వాళ్ళ బాధ్యత ఇంకా ఉంటుందండి. అది బాధ్యత అనుకోండి. ఇంకా వాళ్ళ అంటే అలా పుట్టినందుకు అది ఒక బాధ్యతగానే అది బాగానే ఉందండి. ఒక వయసు వచ్చే వరకు అంటే జాబ్ పెళ్ళి చేసి తమ బాధ్యత అయిపోయిందని వదిలేశారు. అది కాకుండా ఇంకా కొడుకు సంసారాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ ఆర్గ్యూ అంటే లాస్ట్కి భార్యాభర్తలు విడిపోయే స్టేజ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి అందరూ అయితే విడిపోయే స్టేజ్ వరకు వీళ్ళు తల్లిదండ్రులే అట్లా పాత్రదారు. ఇప్పుడు కొడుకు సంసారం మంచిగా ఉండాలన్నప్పుడు మంచిగా ఉండేటట్టు చేసే తల్లిదండ్రులు అంటారు. కానీ కొడుకు సంసారం ఎందుకు చేస్తారు? పెళ్ళి చేసినప్పుడు సంసారం బాగుండాలని చేస్తారు. సంసారం బాగుండాలన్నప్పుడు ప్రతిదీ ఇన్వాల్వ్ ప్రతిదీ సైకోల లెక్క ఇన్వాల్వ్ అయి నా కొడుకు అంటే నువ్వు కూడా వేరే కొడుకునే వేసుకొని వెళ్తున్నావు. అత్త హోదాలో వెళ్తున్నావు. మొగడిని అంత మర్యాద చూడకుండా వచ్చిన కోడలకి చెప్తావు నీతులు. నీదెంతవరకు కరెక్ట్ ఉండొచ్చు? ఇప్పుడు అత్త అన్నప్పుడు ఓ ఇంటికి కోడలదే అవుతుంది. ఓ ఇంటికి కోడలిది కాబట్టి వచ్చిన ఓ కోడల్ని కూడా కోడలుగా బిడ్డలాగా చూసుకుంటే చేస్తుంది. అది అడ్డగోలుగా అంటే అంటే నా ఎమోషనల్ ఇలా ఫీల్ అయ్యి చెప్తున్నాను, ఏమనుకో ఫ్రెండ్స్. అయితే అదొక వల్గర్ లాంగ్వేజ్ వాడి కోడలి మామ సంస్కారం చదువుకుంటారు, జాబ్ చేసే సంస్కారం లేనట్టు కోడళ్ళని అత్త మామ ఎలా ఉండాలంటే ఇంటికి వచ్చిన కోడలు ఎలా చూసుకోవాలంటే ఒక లక్ష్మీదేవి లాగా చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏమి దళిద్రాలు అవి ఉండవు. అలా చూసుకోకుండా అధికారం చెలాయించుకోవాలని కొడుకుల మీద కోడళ్ళ మీద పిల్లల మీద లాస్ట్ గడ్డగోలుగా గలీజ్గా మాట్లాడి దేనికి అదవుతుందో తెలియదు. అంటే కానీ అంత అహంకారము అత్త మామ నా కొడుకు అనే అహంకారం తగ్గించుకుంటే రేపటి రోజులలో అది మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ఎందుకంటే వాళ్ళ చేతగాని రోజులలో చేస్తారు. అదే గర్వం